నమస్తే అండి, నేను రోజా. సమ్మర్ అయితే వచ్చేసింది కదా. సో సమ్మర్లో చాలా మంది ఏసీలు అయితే పెట్టించుకుంటాం అన్నమాట ఇళ్ళకి. అయితే ఏంటంటే ఏసీ పెట్టించుకునేటప్పుడు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్లా పెట్టుకోవాలి తప్ప సంవత్సరానికి ఒకసారి రిపేర్ వస్తే చేయించుకునేదాలా పెట్టుకోకూడదు అన్నమాట. సో అందులో భాగంగానే ఇప్పుడు నేను ఒక 5 ఏసీలను అయితే మీకు సజెస్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో వాటి కథ ఏందనేది కూడా నేను క్లియర్గా చెప్తాను. అవి ఎలా ఏంటి పని చేస్తే వాటి యొక్క స్పెషల్ ఫీచర్స్ ఏంటనేది చెప్తాను. అయితే ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటాయని చెప్పొచ్చు ఏసీలో. ఎందుకంటే 10 years వరకు అయితే వారంటీ పక్కాగా ఇస్తారు. సో దానికి సంబంధించి ఆ ఏసీలు ఏంది అటు కథ ఏందనేది క్లియర్గా చెప్తాను. సో ముందు మనం చూసుకుంటే కనుక శాంసంగ్కి సంబంధించినటువంటి 1.5 టన్ ఏసీ. అయితే దీని గురించి చెప్పే ముందు ఏంటంటే అసలు ఈ ఏసీలన్నీ నువ్వు ఎక్కడ తీసుకొచ్చినావు అంటే మీరు చూడండి, సోషల్ మీడియాలో కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు, అదేవిధంగా రివ్యూస్ పరంగా కావచ్చు, ఏవైతే టాప్లో ఉన్నాయో ఒక చాలా మంది ఏదైతే దీని మీద సంబంధించి వీడి యూనిట్స్ని పరీక్షించి అదేవిధంగా వాటి మీద పరిశోధన చేసుకొని అంటే ఇది ఎలా వర్క్ చేస్తుంది, అసలు ఎంత ఇస్తుంది, ఏంది కదా అని చెప్పేసి వాళ్ళందరూ ఎన్ని చేసిన తర్వాత అదేవిధంగా యూజర్స్ కూడా ఎవరైతే సామాన్య ప్రజలు కొనుక్కున్న వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి రివ్యూలు చెప్పిన తర్వాత సో వాటన్నిటి నుంచి తీసుకొని కొంచెం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వాడుకుంటున్నటువంటి ఏసీలు ఏవైతే ఉంటాయో అంటే వాయిస్ కంట్రోల్తో కూడా ఆపరేట్ చేయొచ్చు. సో అలాంటి ఏసీలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా తీసుకురావడం జరిగిందన్నమాట. ఫస్ట్ వాటిలో ముందుకు ఏంటంటే శాంసంగ్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ అనమాట. సో ఇప్పుడు నేను చెప్పే అన్ని కూడా 5 స్టార్ ఏసీలు. సో కాబట్టి పవర్ కన్సంప్షన్ అనేది చాలా తక్కువగా అయితే ఉండడం అయితే జరిగింది. సో ముందుగా దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఈ 5 స్టార్ ఏసీలో ఇది వచ్చేసి శాంసంగ్ ఎయిర్ కండిషనర్ పవర్డ్ బై బీస్పోకెన్ ఏఐ. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే వైఫైకి వర్క్ చేస్తుంది, అదేవిధంగా వాయిస్ కంట్రోల్లో అవుతుంది అనమాట. అదేవిధంగా 30% ఎడిషనల్ ఎనర్జీని అయితే ఇది సేవ్ చేయడం జరిగింది, అంటే పవర్ కన్జంప్షన్ తగ్గించడం జరిగింది అన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే సంవత్సరం మొత్తం ఏసీని మనం యూజ్ చేసుకుంటే కన్జంప్షన్ అయ్యేది మొత్తం 751.24 యూనిట్లు అనమాట. అదేవిధంగా దీనికి వారంటీ చూసుకుంటే కనుక 5 years వచ్చేసి కాంప్రహెన్సివ్ వారంటీ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా 10 years వచ్చేసి 10 years వారంటీ వచ్చేసి డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెషర్. మనకి అన్నిట్లో ఈ ఏసీలు అన్నింటిలో కల్లా ముఖ్యమైనది ఏంటంటే కంప్రెషర్ అనమాట. ఈ కంప్రెషర్ ఏదైతే ఉందో ఇది పాడైపోతే కనుక ఆల్మోస్ట్ ఏసీ సగం పాడైపోయినట్టే. ఎప్పుడైతే ఈ కంప్రెషర్కి మనం ఎక్కువ 10 years 15 years వారంటీ, 15 years ఎవడు ఇవ్వాలండి. 10 years వారంటీ అంటే నార్మల్ విషయం కాదు. నాకు తెలుసు 5-6 ఏళ్ళకి ఏదో చిన్న రిపేర్లు వస్తాయి. సో అలాంటి టైంలో కూడా మనం వీళ్ళకి ఫోన్ చేస్తున్నా లేదంటే కస్టమర్ సర్వీస్కి తీసుకుపోయినా కానీ అక్కడ ఆ ఇష్యూని సాల్వ్ చేస్తారు. దానికి సంబంధించి వాళ్ళు చేయాల్సినంత కూడా చేస్తారన్నమాట. ముఖ్యంగా ఏంటంటే దీంట్లో కీ ఫీచర్ చూసుకుంటే కనుక ఇది వచ్చేసి బీస్పోక్ ఏఐ వచ్చేసి ఉంటుంది అనమాట. 30% వచ్చేసి ఎడిషనల్ ఎనర్జీ సేవ్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా దీంట్లో వచ్చేసి 5 step కన్వర్టబుల్ ఉంటుంది అనమాట. అదేవిధంగా 4-way స్వింగ్ 4 వైపులకు కూడా ఇది ఏదైతే ఏసీ ఎయిర్ కండిషనరింగ్ ఏదైతే ఉంటుందో సో దాన్ని ఇవ్వడం అయితే జరిగింది అనమాట. అదేవిధంగా కంప్లీట్గా వైఫై మీద వర్క్ అవుతుంది, వాయిస్ కంట్రోల్తో ఇది చేయొచ్చు అనమాట. దీనికి వచ్చేసి అలెక్సా, గూగుల్, అదేవిధంగా బిక్స్బై వీటి మీద వర్క్ చేయడం జరిగింది. అదేవిధంగా స్మార్ట్ థింగ్స్ యాప్ ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా దీన్ని ఆపరేట్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా దీనికి ఏదైనా ఇష్యూ వస్తే కనుక దీని అందరికి ఇదే సాల్వ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా దీంట్లో 3 step ఏసీ క్లీన్ ఉంటుంది అనమాట. దాని అందరికి అదే క్లీన్ చేసుకోవడం జరిగింది. డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీని యూజ్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా డ్యూరాఫిన్ అల్ట్రా ట్రిపుల్ ప్రొటెక్షన్ ప్లస్ అదేవిధంగా కాపర్ యాంటీ బ్యాక్టీరియల్ ఫిల్టర్ని వీటిలో యూజ్ చేయడం జరిగింది అనమాట. మొత్తం ఓవరాల్గా అయితే కాపర్ ఫిల్టర్, కోటెడ్ కాపర్ ట్యూబ్స్ మాత్రమే యూజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నాయిస్ అనమాట. నాయిస్ చాలా తక్కువగా అయితే ఉంటుంది అనమాట, లెస్ నాయిస్ అనమాట. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అని అనిపించినప్పటికీ కూడా ఎక్స్పెన్సివ్ వాటిలో ఉండేటటువంటి బెనిఫిట్ ఏంటంటే అన్నిటినీ కూడా వాళ్ళు ఆ ప్రోడక్ట్లో అందజేయడం జరిగింది అనమాట. నేను తర్వాత ఇంకొక 3-4 వీడియోలు కూడా చేస్తాను ఏసీలకు సంబంధించి. అంటే ఒక 20,000 లోపు, 30,000 లోపు, 40,000 లోపు ఉన్నటువంటి ఏసీలకు సంబంధించి కూడా నేను వీడియోలు చేస్తాను. బట్ ఏంటంటే ఫస్ట్ నేను ఎక్స్పెన్సివ్ ఎందుకు చెప్తున్నానంటే ఎక్స్పెన్సివ్ అనే దానికి మనం అనుకున్నప్పటికీ కూడా దాంట్లో ఉండేటటువంటి ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి నార్మల్ ఆటలో ఉండవు అనమాట. మనం కంపేర్ చేసినప్పుడు అప్పుడు తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి డైకిన్ 1.5 టన్ ఏసీ అనమాట. సో ఈ ఏసీ విషయానికి వస్తే ఇది వచ్చేసి దాదాపు 46,490 పడుతుంది. ఇందాక వచ్చేసి శాంసంగ్ 1.5 టన్ ఏసీ ఏదైతే ఉందో ఇది వచ్చేసి దీనికి సంబంధించిన లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఏదైతే చెప్తున్నానో దానికి సంబంధించి మీరు ఎత్తుకోవాల్సిన పని లేదు. సో ఆ మోడల్కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు రీడైరెక్ట్ అవ్వండి. ఇక దాని రేట్ వచ్చేసి ఇందాకది 45,490 రూపీస్ అనమాట. ఇప్పుడు డైకిన్ 1.5 టన్ ఏసీ అనమాట. సో ఇది వచ్చేసి ఎంత అంటే 46,490 అనమాట. సో ఇది కూడా ఒక మంచి బెస్ట్ రేటింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి మనం చూసుకుంటే కనుక ముఖ్యంగా ఏంటంటే ఇది వచ్చేసి 1.5 టన్ ఏసీ. దీంట్లో కూడా 5 స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి మీరు పవర్ కన్జంప్షన్ అనేది దీంట్లో చాలా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే 1 year వచ్చేసి ప్రొడక్ట్ వారంటీ ఇస్తున్నారు, 5 years వచ్చేసి పీసీబీ వారంటీ.
పీసీబీ ఏదైతే ఇష్యూ వస్తుందో, అంటే మన డిజిటల్ కాంపోనెంట్స్ ఏమైనా ఉంటే కనుక వాటికి ఇష్యూ వస్తుందో వాటికి సంబంధించి చూస్తారు. ఇంకా 10 years వచ్చేసి కంప్రెసర్ ఏదైతే ఉంటుందో ఆ కంప్రెసర్కి సంబంధించి వారంటీ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా కంప్లీట్గా కాపర్ కండెన్సర్ కాయిల్ ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. అదేవిధంగా లో మెయింటెనెన్స్ ఉంటుంది. అదేవిధంగా ఎన్హాన్స్డ్ డ్యూరబిలిటీ, ఎక్కువ కాలం అయితే ఇది మన్నగలిగిద్ది అనమాట. అదేవిధంగా నాయిస్ లెవెల్ వచ్చేసి 30 decibels అయితే ఉంటుంది, ఇబ్బంది పడాల్సిన పని లేదు. స్పెషల్ ఫీచర్ వచ్చేసి ఆటో వేరియబుల్ స్పీడ్ ఉంటుంది, దాని అందరికీ అది ఆటో కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా ట్రిపుల్ డిస్ప్లే ఉంటుంది, పవర్ కన్సంప్షన్ అదేవిధంగా వాటన్నిటికి సంబంధించినటువంటి కంప్లీట్గా అదే చెక్ చేయడం అయితే జరిగింది అనమాట. సో ఫిల్టర్, కూలింగ్ ఫిల్టర్ వాటన్నిటిని కూడా దీంట్లో యూనిఫామ్ కూలింగ్ అండ్ PM 2.5 ఫిల్టర్ ఇవ్వడం జరిగింది. సో నో వరీ, ఇది కూడా మంచి రేటింగ్స్ అయితే ఉన్నాయి అనమాట. దీన్ని ఇప్పుడు లాస్ట్ మంత్లో వచ్చేసి దీన్ని వచ్చేసి 2000 మంది బై చేయడం జరిగింది అనమాట. అమెజాన్లో ట్రెండింగ్ కూడా ఉందన్నమాట. అమెజాన్లో దీన్ని వచ్చేసి లాస్ట్ మంత్లో 2K+ బాట్ అంటే అర్థం చేసుకోవచ్చు. సో ఏ రేంజ్లో ఉందనేది 4.0 రేటింగ్ అనమాట. ఇది వచ్చేసి 4 స్టార్ రేటింగ్ పక్కాగా ఉందన్నమాట. నెక్స్ట్ కూడా వచ్చేసి Samsung 1.5 ton AC వచ్చేసి ఇది కూడా 5 స్టార్ అనమాట. ఇది విండ్ ఫ్రీ AI ఇన్వర్టర్ స్మార్ట్ స్ప్లిట్ AC అనమాట. సో దీనికి సంబంధించి మనం చూసుకుంటే కనుక దీని రేట్ వచ్చేసి దాదాపు 49,490. సో 49,490 అంటే దానికి తగ్గ ఫీచర్స్ ఏవైతే ఉంటాయి అవే ఉంటాయి అనమాట. కాబట్టి నేను ఏసీల విషయంలో అదే చెప్తాను, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా తీసుకుంటే కనుక మనకి ఇబ్బంది ఉండదు 10 years వరకు. అలా కాకుండా 20,000 30,000 ఉంటే కనుక నాకు తెలిసి 3-4 yearsలో ఆటోమేటిక్గా ఏ చిన్న చిన్నకి ఇష్యూ వస్తుంది. వీటికి రావంటే రావచ్చు, బట్ ఏంటంటే తీసుకెళ్తే పద్ధతిగా పనిచేసి పెడతారు అదనమాట. ఇంకా దీని విషయానికి వస్తే కనుక ఇది వచ్చేసి ఏంటంటే ఇది కూడా వచ్చేసి బీస్పోక్ AI వచ్చేసి దీంట్లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ స్మార్ట్ అండ్ పవర్ఫుల్ AC అనమాట. ఇది వైఫై అండ్ వాయిస్ కంట్రోల్ మీద పనిచేస్తుంది. 30% అడిషనల్ ఎనర్జీని ఇది సేవింగ్ చేయడం జరిగింది. కంప్లీట్గా AI ఎనర్జీ మోడ్లో అయితే ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనర్జీ మోడ్లో ఉండడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి గెట్ కంఫర్టబుల్ కూలింగ్ విండ్ ఫ్రీ టెక్నాలజీతో ఇది రావడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి 1.5 ton AC కాబట్టి ఇది వచ్చేసి 150 to 180 square feet వరకు ఇది కూలింగ్ ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో వచ్చేసి కాపర్ కండెన్సర్ ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే బెటర్ కూలింగ్ ఉంటుంది అనమాట. అదేవిధంగా చాలా తక్కువ మెయింటెనెన్స్తో మనం దీన్ని వర్క్ చేయించుకోవచ్చు. నెక్స్ట్ దీనికి వచ్చేసి 5 years కాంప్రహెన్సివ్ వారంటీ ఉంటుంది. అదేవిధంగా 10 years వచ్చేసి డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్ వారంటీ అయితే ఉంటాయి అనమాట. పక్కాగా 10 ఏళ్ల పాటు అయితే కంప్రెసర్ లేదని ఇష్యూ వస్తే కనుక వీళ్ళే చూసి పెడతారనమాట. కీ ఫీచర్స్ వస్తే కనుక ముఖ్యంగా ఏంటంటే బీస్పోక్ AI విండ్ ఫ్రీ 30% అడిషనల్ ఎనర్జీ సేవింగ్, 5-step కన్వర్టబుల్ 4-way స్వింగ్, అదేవిధంగా వైఫై వాయిస్ కంట్రోల్ 4-way స్వింగ్ అంటే కనుక 4 వైపులా మనకి అది ఇవ్వడం అయితే జరిగింది అనమాట ఎయిర్ అనేది. నెక్స్ట్ ఏంటంటే వైఫై దాంతో ఆపరేట్ చేయొచ్చు, వాయిస్ కంట్రోల్ ఉంటుంది అనమాట అలెక్సాతో, గూగుల్తో, అదేవిధంగా విక్స్బైతో, స్మార్ట్ థింగ్స్ యాప్స్లో దీనిలో వర్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో ఏదైనా ఇష్యూ ఉంటే కనుక అదే ఆటోమేటిక్గా కరెక్ట్ చేసింది. అదేవిధంగా దాని అంతటికి అదే 3-step ఆటో క్లీన్ చేసుకుంటుంది అనమాట. డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ ఉంటుంది, వేరబుల్ గుడ్ స్లీప్ మోడ్, అదేవిధంగా డ్యూరాఫిన్ అల్ట్రా, ట్రిపుల్ ప్రొటెక్షన్ ప్లస్, కాపర్ యాంటీ బ్యాక్టీరియల్ ఫిల్టర్, కోటెడ్ కాపర్ ట్యూబ్స్ ఇవన్నీ కూడా దీంట్లో ఇవ్వడం జరిగిందన్నమాట. స్పెషల్ ఫీచర్ విషయానికి వస్తే కనుక విండ్ ఫ్రీ AI ఫాస్ట్ అండ్ కంఫర్ట్ కూలింగ్, చాలా ఫాస్ట్గా అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇది చాలా ఫాస్ట్గా అయితే కూలింగ్ చేయడం జరిగింది అన్నమాట. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని ఎనర్జీ ఏదైతే ఉంటుందో దాన్ని సేవ్ చేయడం జరిగింది అనమాట. 58 degrees విషయంలో కూడా ఇది వర్క్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా లో నాయిస్ ఉంటుంది, కనెక్టెడ్ లివింగ్, సపోర్ట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ IoT మీద ఇది మనం ఏ అయితే వైఫై ఉంటుందో సో వాయిస్ కంట్రోల్స్ ఉంటుందో వాటన్నిటి మీద వర్క్ చేయడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి 49,490 రూపాయలు. కాబట్టి అదనమాట దీనికి సంబంధించి. నెక్స్ట్ LGకి సంబంధించినటువంటి ప్రోడక్ట్ అనమాట. LG వచ్చేసి 1.5 ton 5-star డ్యూరబుల్ ఇన్వర్టర్ స్ప్లిట్ AC అనమాట. సో దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా నేను కింద ఇందాక దానికి వచ్చేసి రేటింగ్ వచ్చేసి 3.8 ఉందనమాట. దీన్ని లాస్ట్ మంత్లో వచ్చేసి 100కు పైగా మంది 100కు పైగా యూనిట్స్ కొనుగోలు చేయడం జరిగింది. ఇంక ఇప్పుడు వచ్చేసి ఏంటంటే LGకి సంబంధించినటువంటి 1.5 ton 5-star డ్యూయల్ ఇన్వర్టర్ స్ప్లిట్ AC అనమాట. సో దీని విషయానికి వస్తే కనుక ఇది వచ్చేసి 46,990 రూపాయలు పడుతుంది అనమాట. అంటే ఒక 10 రూపాయలు తక్కువ 47,000 పెడుతుంది అనమాట. దీనికి సంబంధించినటువంటి కీ ఫీచర్స్ చూసుకుంటే కనుక బ్రాండ్ వచ్చేసి LG, కెపాసిటీ వచ్చేసి 1.5 tons అనమాట. సో ఈ AC విషయానికి వస్తే కనుక ఇది వచ్చేసి సేమ్ 744 యూనిట్స్ ఏదైతే ఉంటుందో పర్ ఇయర్కి అదంతా కన్జ్యూమ్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా మ్యానుఫ్యాక్చర్ వారంటీ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. 1 year వచ్చేసి కాంప్రహెన్సివ్ అండ్ ప్రొడక్ట్ ఉంటుంది, 5 years వచ్చేసి PCB అండ్ మోటార్ మీద ఉంది, 10 years వచ్చేసి కంప్రెషర్ మీద ఉందన్నమాట. అదేవిధంగా ఫ్రీ గ్యాస్ ఛార్జింగ్ డ్యూరింగ్ కంప్రహెన్సివ్ పీరియడ్ ఓన్లీ అని చెప్పేసి. సో ఫస్ట్ ఇయర్ వరకు అయితే కనుక గ్యాస్ ఏదైతే ఉంటుందో సో దాన్ని
ఛార్జింగ్ చేయడానికి డ్యూరింగ్ కంప్రహెన్సివ్ ఆ టైంలో కూడా చేయడానికి అయితే అవకాశం అయితే ఉందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కాపర్ కండెన్సర్ వచ్చేసి 100% కాపర్ ట్యూబ్స్ని మాత్రమే దీంట్లో యూజ్ చేయడం జరిగిందన్నమాట. ముఖ్యంగా ఏంటంటే దీంట్లో వచ్చేసి డ్యూయల్ ఇన్వర్టర్ కంప్రెసర్ దీంట్లో ఉంటుంది. ఏఐ కన్వర్టబుల్ 6-in-1 విరాట్ మోడ్ ఉంటుంది అనమాట. హెచ్డి ఫిల్టర్ విత్ యాంటీవైరస్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఏడీసీ సెన్సార్లు ఉంటాయి. కూల్స్ వచ్చేసి 55 degrees సెంటిగ్రేడ్. స్టేబిలైజర్ వచ్చేసి ఫ్రీ ఆపరేషన్ విత్ 120 pulse to 290 watts. సో వాల్టేజ్ రేంజ్ టెంపరేచర్ డిస్ప్లే టైప్ వచ్చేసి మ్యాజిక్ డిస్ప్లే. అదేవిధంగా స్పెషల్ ఫీచర్ వచ్చేసి ఇంక్రీజ్ డ్యూరబిలిటీ, ఓషన్ బ్లాక్ ప్రొడక్షన్, ఈజీ అండ్ క్లీన్ ఫిల్టర్. సో ఇవన్నీ కూడా దీంట్లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అదేవిధంగా 6 fan స్పీడ్ స్టెప్స్. సో దీంట్లో మొత్తం కూడా 6 రకాల స్పీడ్ స్టెప్స్ అయితే ఉంటాయి, వాటిని పెట్టడం జరిగిందన్నమాట. సో ఈ విధంగా ఇది కూడా వచ్చేసి లాస్ట్ ఒక్క మంత్లో 2000 యూనిట్స్ అయితే వీటిని బై చేయడం జరిగిందనమాట. ఇది వచ్చేసి మొత్తానికి 46,990 4.0 రేటింగ్. లాస్ట్ మంత్ నుంచి అంటే ఒక పాస్ట్ మంత్లో 2000 యూనిట్లు అయితే బై చేసినారు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే పానాసోనిక్ వాళ్ళకి సంబంధించినటువంటిది. ఇది వచ్చేసి 44,990 రూపాయలు. సో ఇది వచ్చేసి 1.5 ton ఏసీ 5 star అనమాట. ప్రీమియం వైఫై ఇన్వర్టర్ స్మార్ట్ స్ప్లిట్ ఏసీ అనమాట. సో దీని ఫీచర్స్ విషయానికి వస్తే కనుక దీంట్లో వచ్చేసి ఏంటంటే కంప్రెసర్ విచ్ అడ్జస్ట్ కూలింగ్ కెపాసిటీ డిపెండ్స్ ఆన్ హీట్ లోడ్. సో హీట్ లోడ్ని బట్టి కంప్రెసర్ ఆటోమేటిక్గా కూలింగ్ కెపాసిటీని అడ్జస్ట్ చేసుకోవడం జరిగింది అనమాట. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే 1.5 ton ఏసీ కాబట్టి 120-170 square feet ఏదైతే ఉందో అంతవరకు ఇది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇయర్ మొత్తం కన్జంప్షన్ వచ్చేసి 759 kWh అనమాట. సో అంటే దీనికి చూసుకుంటే కనుక అంటే మిగిలితో కంపేర్ చేస్తే ఇంచుమించు సేమ్ అదే పవర్ కన్జంప్షన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చర్ వారంటీ వచ్చేసి 1 year అయితే ఉందన్నమాట ఈ ప్రోడక్ట్కి. అదేవిధంగా 5 years వచ్చేసి పీసీబీ మీద వారంటీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 10 years వచ్చేసి కంప్రెసర్ ఏదైతే కంప్రెసర్ ఉంటుందో ఆ కంప్రెసర్కి వారంటీ ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా కాపర్ కండెన్సర్ కాయిల్ బెటర్ కూలింగ్ అండ్ రిక్వైర్డ్ లో మెయింటెనెన్స్. సో ఎనర్జీని తక్కువ తీసుకుంటుంది కాబట్టి అదేవిధంగా కూలింగ్ చేయడానికి కావాల్సినటువంటిది ఏదైనా మెయింటెనెన్స్ మొత్తాన్ని కూడా ఇది చాలా త్వరగా తీసుకుంటుంది. అదేవిధంగా తక్కువలో కంప్లీట్ చేస్తుంది అనమాట. సో కాబట్టి ఇది వచ్చేసి లాస్ట్ మంత్లో వచ్చేసి దీన్ని వచ్చేసి 2000 యూనిట్లు అయితే బై అయిని కొన్నారు. ఇది వచ్చేసి 44,990. దీని రేటింగ్ వచ్చేసి 4.0 ఉందన్నమాట. సో దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక ఫైనల్ వన్ వచ్చేసి హితాచి 1.5 ton అనమాట. సో హితాచి 1.5 ton క్లాస్ 5 star హీట్ వచ్చేసి ఇది వచ్చేసి హెవీ డ్యూటీ వైఫై ఎనేబుల్డ్, అదేవిధంగా ఐస్ క్లీన్, ఎక్స్పాండబుల్ ప్లస్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ అనమాట ఇది. సో దీని కీ ఫీచర్స్ విషయానికి వస్తే కనుక ఇది వచ్చేసి 1.5 ton ఏసీ కదా. ఇది వచ్చేసి 111 నుంచి 150 square feet అయితే ఇది మంచి కూలింగ్ ఇవ్వడం జరిగింది అనమాట. అదేవిధంగా వేరియబుల్ స్పీడ్ కంప్రెసర్ విచ్ అడ్జస్ట్ పవర్ డిపెండ్స్ ఆన్ హీట్ లోడ్. సో దీని అంతర్గతే ఆటోమేటిక్గా కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. ఎనర్జీ రేటింగ్ వచ్చేసి 5 star రేటింగ్. అయితే ఏంటంటే ఇది ఇప్పుడు చెప్పినట్లో కల్లా కొంచెం పవర్ ఎక్కువ తీసుకుంటుంది. ఇది వచ్చేసి 823 kWh అనమాట. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ వచ్చేసి 5 years అండ్ కాంప్రహెన్సివ్ అండ్ ప్రొడక్ట్ మీద 5 సంవత్సరాలు ఇస్తున్నారు. అదేవిధంగా 10 years వచ్చేసి కంప్రెసర్ మీద, అదేవిధంగా 5 ఏళ్ళు వచ్చేసి పీసీబీ మరియు కంట్రోలర్స్ మీద 5 సంవత్సరాలు. సో వారంటీ పరంగా చూసుకుంటే అన్నింటిలో కల్లా ఎక్కువ వారంటీ ఇస్తుంది దీనికి అనమాట. 5 years వచ్చేసి ఏంటంటే కాంప్రిహెన్సివ్ వారంటీ, 10 years వచ్చేసి ఏంటంటే కంప్రెసర్ మీద వారంటీ, 5 years వచ్చేసిందంటే పీసీబీ మీద కంట్రోలర్ మీద వారంటీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో యూజ్ చేసిన అన్ని కూడా 100% కాపర్ కండెన్సర్ కాయిల్స్ అనమాట. సో బెటర్ కూలింగ్ అండ్ రిక్వెస్ట్ లో మెయింటెనెన్స్. కాబట్టి కాపర్ ఎప్పుడైతే కండెన్సర్ వాడతారో చాలా తక్కువ పవర్ తీసుకుంటుంది, ఎక్కువగా మనకు కావాల్సిన మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అదేవిధంగా దీంట్లో వచ్చేసి డ్యూయల్ ఐస్ క్లీన్ పవర్డ్ బై ఫ్రాస్ట్ వాష్ అంట టెక్నాలజీ, ఫ్రాస్ట్ వాష్ టెక్నాలజీ అనే దాన్ని తీసుకురావడం జరిగిందనమాట. సో అదేవిధంగా అవుట్డోర్ ఫ్రీ ఎయిర్, సైలెంట్ ఎయిర్, పెంటా సెన్సార్ టెక్నాలజీ. అంటే దీనికి ఉపయోగించినటువంటి సెన్సార్ వచ్చేసి పెంటా సెన్సార్ టెక్నాలజీని యూజ్ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని లాస్ట్ మంత్ వచ్చేసి దీనికి సంబంధించినటువంటి ఆల్రెడీ ఇప్పుడు ప్రోడక్ట్ అనేది అన్అవైలబుల్గా ఉంది ప్రస్తుతానికైతే. దీనికి సంబంధించి చూసుకుంటే కనుక రేటింగ్ వచ్చేసి 4.1 అయితే ఉందన్నమాట. మరి దీన్ని తీసుకురావచ్చు, బట్ ఉన్నట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు హితాచి నుంచి. కాబట్టి సో శాంసంగ్ కావచ్చు, డైకిన్ కావచ్చు, శాంసంగ్ కావచ్చు, ఎల్జీ కావచ్చు, అదేవిధంగా పానాసోనిక్ కావచ్చు, హితాచి కావచ్చు. సో ట్రై చేయండి. ఇవన్నీ కూడా ఇంచుమించు 45,000 దాకా ఉన్నటువంటి 45,000 నుంచి 50,000 మధ్యలో ఉన్నటువంటి ఏసీలు అనమాట.
నేను చెప్పినటువంటి ఏసీనే కాదు, మీరు దీనికి సంబంధించి సెర్చ్ చేసుకోండి, ఎతకండి, ఇంకా కావాల్సినటువంటి సమాచారం అంతా దాంట్లో ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెప్పే కదా, ఆ లింక్ ఇస్తే కనుక దాని త్రూ వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా రివ్యూల్ రేటింగ్లు ఉంటాయి కదా, వాటిని చెక్ చేసుకోండి. అది ఎలా ఉంది, లాస్ట్ మంత్లో ఎంతమంది బై చేస్తున్నారు, ఎంతమంది ఏంది కథ అనేది మొత్తం చూసిన తర్వాత దాన్ని బట్టి అయితే మనం ఒక ప్రోడక్ట్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది.